రేపు ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ బీసీ కోటాని పార్లమెంట్లో ఆమోదింపజేసే ప్రయత్నం విపక్ష ఎంపీలంతా కలిసి రావాలన్న భట్టి. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీసీ నేతల భేటీలో కేటీఆర్ విమర్శలు. జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ సర్కార్ దృష్టి. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం. జైల్లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు. ఎంపీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు. ఇంటి భోజనం, ప్రత్యేక గది, ములాఖతులకి ఓకే. మద్యాన్ని బ్యాన్ చేస్తామని కల్తీ మంది అమ్మారు. కొందరి ప్రాణాలు పోయాయన్న పవన్. అసలైన స్కామ్ ఇప్పుడు జరుగుతోందన్న భూమన. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. ఆగస్టు 1 దాకా పొడిగించిన ఏసీబీ కోర్టు. తనను అన్యాయంగా ఇరికించారంటున్న చెవిరెడ్డి. ఆడబిడ్డ పథకం ఒక్కటే అమలు చేయలేదు. రాష్ట్రానికి అమ్మాల్సిందేనన్న అచ్చెన్న. మరి హామీలు ఎందుకు ఇచ్చారన్న విడుదల రజని. పేర్నిపై తొందరపాటు చర్యలు వద్దు. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా. అప్పటిదాకా ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు. రేవంత్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. విపక్ష నేతల ఫోన్లను వదలడం లేదు. ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలన్న ఆర్ఎస్ ప్రవీణ్. బీఆర్ఎస్ ని రద్దు చేయాలన్న అద్దంకి. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపణ. కేసీఆర్ అసెంబ్లీకి రారన్న ఎమ్మెల్సీ. హెచ్సీఏ ఆఫీస్ బేరర్ల అక్రమాలపై విచారణ. ఎన్నికలపై విచారణ అవాస్తవమన్న చారు సిన్హా. నిందితులకి మరో 2 వారాల రిమాండ్. ఢిల్లీలో రామచంద్రరావు టూర్. కిషన్ రెడ్డితో కలిసి జేపీ నడ్డాతో సమావేశం. అమిత్ షాను కలిసిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కేంద్ర మంత్రి ఖట్టర్ని కలిసిన టీడీపీ ఎంపీలు. ప్రతి పంటకి బీమా కల్పించాలని విన్నపం. విజయవాడ, విశాఖ మెట్రోల్ని ఆమోదించాలని రిక్వెస్ట్. అమరావతి రైల్వే భూసేకరణపై ఆందోళన. జాయింట్ కలెక్టర్తో కొప్పురావు రైతుల భేటీ. పరిహారంపై క్లారిటీ కావాలన్న రైతులు. రేపు షూటింగ్ ఉంది, విచారణకు రాలేదు. ఈడీని టైం కోరిన నటుడు రానా. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ పిలుపు. తిరుమలలో ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత. మోసాల్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్. ఆఫీసులన్నీ ఒకే చోటికి తీసుకొస్తామన్న టీటీడీ. మైనింగ్ కేసులో శ్రీకాంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు. కాకాని, అనిల్ కుమార్ ప్రమేయం ఉన్నట్టు వాంగ్మూలం. 2023 నుంచి కాకాని, అనిల్తో కలిసి వ్యాపారం. దమ్ముంటే జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయండి. 1 రోజుల్లో రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తాం. సర్కార్కి కోవా లక్ష్మి హెచ్చరిక. నిలువ ఉన్న మటన్ తిని 13 మందికి అస్వస్థత. ఆర్టీసీ ఉద్యోగి మృతి. 2 పరిస్థితి విషయం. హైదరాబాద్ వనస్థలిపురంలో ఘటన. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల యుద్ధం. ఈసీ తీరుపై తేజస్వి యాదవ్ ఆగ్రహం. బీజేపీని గెలిపించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపణ. ధన్ఖడ్ రాజీనామాపై రాజకీయ రచ్చ. కేంద్రం ఒత్తిడే కారణమని విపక్షాల ఆరోపణల. నిజం లేదన్న బీజేపీ. కారణం వేరే ఉందన్న కాంగ్రెస్. రేపటితో ముగుస్తున్న కావడి యాత్ర. పెద్ద సంఖ్యలో హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగా జలాన్ని సేకరించి తిరుగు ప్రయాణం.